తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమ్రయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం దొడ్డి కొమ్రయ్య వాల్ పోస్టర్ను కరీంనగర్లో ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ వీరుల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పంతో కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో కరీంనగర్ జిల్లాకు చెందిన 32 మంది సహ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సేనాపతి దర్శకత్వంలో సుమారు 1000 మందితో సినిమా తెరకెక్కిస్తున్నామని, తెలంగాణ కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని చిత్ర బృందం పేర్కొంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, తెలంగాణ ప్రజలు దొడ్డి కొమ్రయ్య చిత్రాన్ని ఆదరించాలని కోరారు. మన తూటాలకు బలి ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో తన యొక్క మొదటి మెట్టు అంటే తన మొదటి ప్రాణాన్ని అర్పించి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి అమరుడు దొడ్డి కొమ్రయ్య గారి జీవితం పైన సేనాపతి డైరెక్షన్తో ప్రతి జిల్లాలో ఒక 32 మంది, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో 32 మంది సహ నిర్మాతలు తలా ఒక ఎంతో కొంత వేసుకొని మొత్తం 10,000 మందితోని తయారయ్యి ఒక యూనిటీకి పైన వచ్చి అమరుల యొక్క జీవిత చరిత్ర, వాళ్ళ యొక్క పోరాట ప్రతిమ, తర్వాత వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలపైన ప్రజెంట్ ఉన్న జనరేషన్కి తెలియడం కోసము ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ దొడ్డి కొమ్రయ్య సినిమా నిర్మాణం ఏంటంటే, మేము 1000 మందితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. 1000 మంది తెలంగాణ ప్రజలతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. కారణాలు ఎందుకు 1000 మందితో నిర్మిస్తున్నామంటే 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, తెలంగాణ కోసం మన కోసం ఎంతోమంది బిడ్డలు ఫైట్ చేసి చనిపోయారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ చరిత్ర బయటికి రాలేదు, ఆ వీరులు బయటికి రాలేదు. ఈ దొడ్డి కొమ్రయ్య సినిమా ద్వారా, 2 గంటల సినిమా ద్వారా తెలంగాణ చరిత్రను ప్రపంచానికి చెబుతూ తెలంగాణ వీరులను కూడా ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచన మొదటిది. రెండోది ఏంటంటే, తెలంగాణలోనే ఫిలిం ఇండస్ట్రీ ఉన్నా కూడా తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు. మనకు తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మనమే 1000 మంది కలిసి ఒక తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని తయారు చేసుకొని ఈరోజు దొడ్డి కొమ్రయ్య సినిమా తీస్తున్నాం. రేపు